ఒక చర్చిలో చూశాను నేను, ప్రతి సండే ఒక వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట. మొన్న మోస్టర్ చెప్పినట్లుగానే ఈ రోజు నుంచే వాళ్ళకి పబ్లిక్ ఫేస్ ఇలా చేయగలిగితే వాళ్ళ ఫ్యూచర్ లో అత్యున్నత స్థాయికి కూడా వెళ్తారు. వాక్యం చదువుతడం కానీ ఇలా పబ్లిక్ ఫేస్ చేయడం కానీ అన్ని బాగుంటుందని ఒక ఆశతోనే మోస్టర్ చెప్పాడు. నాకు కూడా ఆలోచన కలిగింది. ఈ సంవత్సరం ఇలా జరగడానికి దేవుని కృప ఎంతో ఉంది. మొదటిగా పిల్లలతో అయితే స్టార్ట్ చేద్దాము. వీళ్ళు 5 లేదా 3 వాక్యాలు చెప్తారని ముందుకొచ్చారు. మీ ప్రోత్సాహంతో మీరు చెప్పండి. మొదటిగా నిశ్వి. వందనాలు. ఇప్పుడు కంటత వాక్యం నవ్వకండి. గొప్ప ఐసు అంటే మంచి కన్ను వెండి బంగారం కంటే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనకి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్కి వందనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. ఆదికాండము 1:1. నా ప్రాణము దేవుడు నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన నా ఆశ్రయదుర్గం, ఆయన నా రక్షణకర్త. కీర్తనలు 62:1. దుష్టుల ఆలోచన చోటు నడువక, పాపన మార్గం నిలువక, అపహాసలు కూర్చొని చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:1. నీవు సింహములను నాగుప్రాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. కీర్తనలు 91:13. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పున ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు 15:29. వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షించును. కీర్తనలు 91:3. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వద్దకు ఆయనను వేడుకునిడి. సామెతలు యెషయా 55:6. ఫలాలేమనగా ప్రేమ సోమరి చీమల వద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6:6. ఆత్మఫలాలేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయావృత్తం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గలతీ 5:22. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ.